ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పెద్ద ఎత్తున ప్రచారం జరుపుతున్నాయి. చాలా మంది నేతలు, నాయకులు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, ప్రజలు ఏం చెప్తున్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఎట్లా ఉంది సార్, ఏమంటున్నారు ప్రజలు? ఇక్కడ ఆలేరు నియోజకవర్గం నుంచి మేము ఇక్కడ ఐలయ ఆధ్వర్యంలో ఈ రహమత్ నగర్, యూసుఫ్గూడ 163 బూత్ నుంచి 168 బూత్ వరకు కూడా మా ఎమ్మెల్యే గారికి అప్పచెప్పారు. మేము దాదాపు వారం రోజుల సంది ఇక్కడ వాడవాడ గల్లీ గల్లీ ఇల్లు తిరుగుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా అన్న నవీన్ యాదవ్కు బ్రహ్మర్థం పడుతున్నారు. అన్న నవీన్ అన్న మాకు కన్న బిడ్డలాగా, కొడుకులాగా, ఒక సోదరులాగా మాకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా మేము దగ్గరుండి అన్న మేము ఉన్నామని చెప్పి అనే వ్యక్తి మన నవీన్ అన్న. అలాంటి వ్యక్తికి మాకు అవకాశం ఇచ్చినప్పుడు ఈసారి నవీన్ అన్నను కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ప్రతి తల్లి, ప్రతి బిడ్డ, ప్రతి కొడుకు, ప్రతి అన్న అక్క కూడా ఇదే మాట చెప్తున్నారు. ఏ వాడకు పోయినా కూడా నవీన్ అన్న చెప్పి ఒక విధానం చేస్తున్నారు. ఈరోజు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారం నుండి కూడా ఇక్కడ ఉన్న మాస్ పబ్లిక్ అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ అంటే ఎంతో గొప్ప వాళ్ళు ఉండే కాలనీ అనుకుంటారు. కానీ గొప్ప వాళ్ళు కాదు. గొప్ప వాళ్ళు 20% ఉంటే దాదాపు పేదవాళ్ళు 80%. అన్న ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ ఏ పల్లెకి పోయినా, ఏ ఇంటికి పోయినా ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ స్టార్ట్ అయినా ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారు. సన్న బియ్యం వస్తుంది, ఉచిత కరెంట్ వస్తుంది. ఇవన్నీ పథకాలు చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు. ఎంతమంది డబుల్ బెడ్రూమ్ ఇచ్చారన్న? ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఒక ఇంట్లో 10 మంది 20 మంది పిల్లలు, 3 కుటుంబాలు ఒకే రూమ్ లో నివాసం చేస్తున్నాం. కాలనీ అలాంటి కాలనీలో కూడా ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఇప్పుడు అభివృద్ధి చేసినట్టు 10 ఏళ్ళు ఏం అభివృద్ధి చేశారన్న? ఇక్కడ చూడండి, ఎక్కడ రోడ్డు చూసినా డ్రైనేజ్ బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏ డ్రైనేజ్ ఎక్కడ సార్? డ్రైనేజ్ సిస్టమ్ లేదు, పోల్ కరెంట్ సిస్టమ్ కరెక్ట్ లేదు, స్ట్రీట్ లైట్లు, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్న పనులు సరే, పెద్ద పనులు చేయకుండా చిన్న పనులు కూడా పేదవాళ్ళు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు అధికారం రేవంత్ రెడ్డి గారి విజన్ చూసి ఈరోజు ప్రతి ప్రతి పేదవాడు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తామని చెప్పి ప్రజాముఖి చెప్తున్నారు. ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే అన్న, బీఆర్ఎస్కి ఇప్పటిదాకానే మనం చూసిన ప్రచారంలో దాదాపు 3000-4000 మంది కంటే పైన ఎక్కువ మంది ర్యాలీ చేస్తున్నారు. బీఆర్ఎస్కు స్కోప్ ఉందని ఆ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ మళ్ళీ కేసీఆర్ వైపే ఉంది, ప్రజలు మొత్తం జూబ్లీస్ కేసీఆర్ వైపే ఉందని చెప్పి చెప్తున్నారు. మీరేమంటారు? లేదు, ఇది కేవలం వాళ్ళ అపోహలు మాత్రమే. కేవలం మభ్యపెట్టి మసిపూసి మారేడికాయ చేయాలని టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఆర్థిక విధ్వంసం సృష్టించి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినప్పటికీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గత కొద్ది కాలంలోనే 150 కోట్ల నిధులతోటి అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి బీసీ నినాదం ఈరోజు 42% రిజర్వేషన్లని సమస్త ప్రజానికంగా సమాజానికి సేవకులు ఉన్నటువంటి బీసీలు 75 సంవత్సరాలుగా వెనుకబడి ఉన్నారని, ఈ వర్గాలకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే 42% రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు జీవో తీసుకురావడం జరుగుతున్నది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఇటు టీఆర్ఎస్ కానివ్వండి, ఉన్నత వర్గాలకు సీట్ ఇచ్చినప్పటికీ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు తేవడమే కాకుండా ఇక్కడ క్యాండిడేట్ని కూడా ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో పేదల పక్షాన పనిచేస్తున్న నవీన్ కుమార్ యాదవ్ గారికి సీటు ఇవ్వటం, తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బీసీలు మొత్తం కూడా సమైక్యమై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వర్గాలకు రావాల్సినటువంటి రాజకీయ అధికారానికి ఇది ఒక వేదికగా ఛాలెంజ్గా తీసుకొని అట్టడుగు వర్గాల అభివృద్ధి నవీన్ యాదవ్ని కేవలం రాజకీయంగా అబాస్పాలు చేయడానికి చేతగాని శక్తులు రాజకీయ కుట్రలో భాగమని ఈ సందర్భంగా చెప్తున్నాం. నవీన్ యాదవ్ గారు తప్పు చేసేవాడిని దండించడానికి అది రౌడీజం కాదు. ఇక్కడ కొంతమంది కావాలని ఆ కుటుంబం పైన విషం జల్లుతూ వారు చేస్తున్నటువంటి సామాజిక సేవని కానివ్వండి, వారు చేస్తున్నటువంటి అభివృద్ధిని కానివ్వండి, అన్ని వేళలా పేదలకు, నిరుపేదలకు ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి నవీన్ యాదవ్ కానీ, శ్రీశైలం యాదవ్ గారు కానీ బలహీన వర్గాలకు చెందిన వారు రాజకీయాన్ని రావటాన్ని జీర్ణించుకొని ఉన్నత వర్గాల యొక్క రాజకీయ కుట్రగా నేను దీన్ని భావిస్తున్నాను. వారు ఎక్కడ కూడా రౌడీజం నగలా లేదు. ఆయన ఉన్నత విద్యావంతుడిగా నవీన్ యాదవ్ ఉండి అనేక మంది విద్యార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి వారి ఉన్నతికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ అంత మంచి పనులు చేస్తుంటే ఓర్వలేని రాజకీయ కుట్రతో ఆ కుటుంబాన్ని అబాస్పాలు చేయాలని,
రాజకీయంగా ఎదుర్కోలేక దద్దమ్మలై ఈ విధంగా తప్పుడు ఆలోచనలు రౌడీయిజం అనే మాట రౌడీ యొక్క ఏ విధమైనటువంటి ఆలోచన రౌడీయిజం చేయాల్సిన అవసరం కానీ వారు పేదలకు అండగా ఉండేవాళ్ళు ఎవరికైనా ఆపదొస్తే అండగా ఉండే అన్నా అంటే నేను ఉన్నానే నవీన్ యాదవ్ మీద ఈ అబాస్ పాలు చేయడం ఆయన ఉన్నతమైనటువంటి విద్యావంతుడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోనే మరి ఏ బీజేపీ కానివ్వండి ఏ ఇతర పార్టీ చేయనటువంటి సంస్కరణలు రాహుల్ గాంధీ ద్వారా తెలంగాణలో మొట్టమొదట బలహీన వర్గాల భవిష్యత్తుకు బాట వేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 42% రిజర్వేషన్లు ఇవ్వడమే కాదు, ఇక్కడ ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తికి అనేక సంవత్సరాలుగా అవకాశం రానప్పటికీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది సార్. అదే విధంగా ఇక్కడ ఈ నియోజకవర్గం బీజేపీదే. బీజేపీ వస్తే బాగుంటుందని చాలా వరకు అంటున్నారు. లేదు, బీజేపీని బహుజనులు ఎవరు కూడా దరి చూసుకోవట్లేదు. బీజేపీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ మెజార్టీ ప్రజలుగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి బిల్లుని కేంద్రానికి పంపితే ఇంతవరకు కూడా ఆ బిల్లుని పార్లమెంట్లో పాస్ చేయకుండా జాప్యం చేయడమే కాకుండా మరి కపట నాటకాలు ఆడుతున్నది. ప్రధానమంత్రి కూడా బీసీ అని చెప్పుకుంటున్నాడు కానీ బీసీల కేంద్రంలో ఒక మంత్రి కూడా ఏలేని దద్దమ్మ స్థితిలో ఈరోజు భారత ప్రధానమంత్రి గారు బీసీల పట్ల ప్రేమను చూపట్లేదని ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇది ఎప్పుడు కూడా బీజేపీకి ఇక్కడ అడ్డా కాదు. ఇది మైనారిటీ ఓట్ల కోసమే మైనారిటీకి మంత్రి పదవి ఇచ్చిందని చాలా విమర్శలు వస్తున్నాయి. దాని గురించి లేదు, మైనార్టీలు కూడా మన సమాజంలో భాగమే. రాజ్యాధికారంలో సమతుల్యము సమానత్వము అందరికి కూడా భాగస్వామ్యం ఉండాలనేదే మంత్రివర్గంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గంలో తీసుకోవటము న్యాయమని కూడా అది సమాజంలో వారు కూడా ఉన్నటువంటి వారికి కూడా సముచిత స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చారు. రాజకీయాల్లో ముందు వెనకనేది ఏం లేదు. రాజకీయంలో అవసరము మేరకు మంత్రివర్గం ఇంకా కూడా మంత్రివర్గం ఫుల్ఫిల్ కాలేదు. వాళ్ళని కూడా ఇంకా కొన్ని మంత్రివర్గ స్థానాలు కూడా భర్తీ చేయవలసి ఉంది. దాన్ని కేవలం రాజకీయంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ముస్లింస్కి రాజాధికారంలో భాగస్వామ్యం చేయడం తప్పేలా అవుతుంది. దాన్ని హర్షించాల్సింది పోయి విమర్శించేది ఎట్లా అని నేను అడుగుతున్నాను. మేడం నమస్కారం. మేడం ఎట్లా ఉంది మేడం? నా పేరు దేవిరెడ్డి విజితారెడ్డి అండి. నేను అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను. ఇది రహమత్ నగర్లో చాలా బాగుంది. ఇంత స్లమ్లో కూడా ఆ అబ్బాయిని నవీన్ యాదవ్ని గెలిపిస్తాము అంటున్నారు. ఆల్రెడీ గెలిచిపోయిండు, మీరు ఎందుకు ప్రచారం చేస్తున్నారు మేడం అని చెప్తున్నారు. చాలా బాగుంది మేడం. మీరు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి అంటున్నారు. సంవత్సరంన్నరలో కేటీఆర్ ప్రభుత్వాన్ని మార్చేస్తా బీఆర్ఎస్ మాత్రమే వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఏం మార్చేస్తాడయ్యా? ఏం మార్చేస్తాడు? అయిపోయింది. ఇక రేపు నవంబర్ 15 తారీఖు తర్వాత చాప్టర్ క్లోజ్. టీఆర్ఎస్ కారు షెడ్డుకు పోతుంది. ఎందుకంటే 15 సంవత్సరాలు వాళ్ళ ఎమ్మెల్యేనే ఉన్నాడు కదా, మరి ఏం చేసిరే? ఏం చేసిర్రు? ఇప్పుడు 2 ఏళ్ళు మేము వచ్చే వరకు ఇంకా ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యేనే ఉన్నాడు. ఇంకా మా మీద ఏదో దెప్పిపోస్తున్నారు. మీరు ఏం చేసిర్రు? ప్రజలకు ఏం చేసిర్రు? రహమత్ నగర్ ఎట్లుంది, కృష్ణానగర్ ఎట్లుంది, కొన్ని ఎట్లున్నాయండి ఇవి స్లమ్ములు. వాటర్ వస్తుంది మాకు పోతుంటే బురద. ఇది నవీన్ యాదవ్కి ఇస్తేనే కరెక్ట్ జూబ్లీహిల్స్కు. కాబట్టి నవీన్ యాదవ్ 50,000 మెజార్టీతోని గెలుస్తున్నాడు. తప్పకుండా గెలుస్తాడు. అసలు ప్రచారం కూడా మేము రావద్దు కానీ చూసిపోదామని వచ్చినాం. మేము గెలిచిపోయింది ఆయన. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఇప్పటికీ చాలా మంది ప్రజల్లో ఉంది. వాళ్ళు అదే విధంగా అంటున్నారు. ముసలోళ్ళ నుంచి చాలా వరకు మేము కేసీఆర్కే ఓట్లు వేస్తామని మాకు చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. దాన్ని ఏ విధంగా చూడొచ్చు మేడం? కొంతమంది ప్రజలండి అమాయకంగా ఉన్నారు. ఎందుకున్నారు అంటే పాపం వాళ్ళని ఏం అనొద్దు మనం. ఒక పథకాలు ఇచ్చి వాళ్ళని ఆకట్టుకొని చారాన చీర ఇచ్చి బారాన లోపలేసుకున్నాడు. ఇవాళ అమెరికాలో, ఆస్ట్రేలియాలో, దుబాయ్లో 4 స్తంభాల లాటలాగా పెట్టుకున్నారు. అలీబాబా 40 దొంగల గారి ఇల్లు, అలీబాబా 4 దొంగల ఇల్లు. కాబట్టి మొత్తం దోసుకొని దాచుకున్నారు. అంటే ఏం చేయాలి బతుకమ్మకు? ఆ పాల్తు చీరలు ఉండు చెప్తా, దాని గురించి చెప్తా. నువ్వు తెచ్చేది 30 రూపాయల చీర. ఆ చీర తెచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొంగలకు కట్టుకుంటున్నారు, పందులకు కట్టుకుంటున్నారు ఊళ్ళులా. మా రేవంత్ రెడ్డి అన్న అట్లా ఏడు. మా రేవంత్ రెడ్డి అన్న రేపు డిసెంబర్లో సోనియా గాంధీ బర్త్డే వస్తుంది. 800 చీరలు ఇస్తాడు. ఒక్కొక్క రేటు 800 ఒక చీర ఇస్తే నాణ్యంగా ఇవ్వాలి. ఏం పథకాలండి? ఈ పథకాలు అలవాటు చేసి ఇలా సిటీ డెవలప్మెంట్ లేదు. ఈ పథకాలు తీసేస్తే సిటీ హైదరాబాద్ అందంగా ఉంటుంది. ఎందుకు ఈ పథకాలు ప్రజలకు ఎందుకు అలవాటు చేస్తున్నారు మీరు? ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వండి, హాస్పిటల్ ఫ్రీ ఇవ్వండి. ఎవరన్నారు ఆ మాట? అనలేదు, అట్లా అనలేదు.
ఈ ఒక్కటి వాళ్ళకి గెలిచినా ఒట్టినా గెలవకపోయినా మాకేం ఫరక్ పడదు. కానీ మొక్కల గంజాయి మొక్కలకు ఒకడు వస్తే మళ్ళీ అదే పాట వాడతాడు. కాబట్టి మీకు పథకాలు ఉండవు, బియ్యము సన్న బియ్యము వాళ్ళు మార్చేస్తారు అని అన్నారు. కానీ ఎందుకు మేము తీసేస్తామని రేవంత్ రెడ్డి గారు అనలే, తప్పు. మీ స్పందన ఎట్లుంది మేడం? కాంగ్రెస్ ఎంతవరకు ఉంది? ఏ విధంగా? కాంగ్రెస్ చెప్పాను కదా బాబు, 50,000 మెజార్టీ గెలుస్తుంది. నా పేరు దేవిరెడ్డి విజితారెడ్డి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా, మీరే ఇది మళ్ళీ క్లిప్పింగ్ వేయండి. అసెంబ్లీలో మాట్లాడతాడు, అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తాడు, అసెంబ్లీ దద్దరిల్లిపోతుంది. ఇంకొక మాట చెప్తున్నా, చిన్నవాడుకు నాకు తమ్ముడు యాదవ్ బీసీ బిడ్డ. ఆ బిడ్డ రేపు నవంబర్ 15 నుంచి 32వ సంవత్సరం వరకు ఎమ్మెల్యేగానే ఉంటాడు. రాసుకోండి ఇది. నవీన్ యాదవ్ గెలిస్తే రౌడీజం మాత్రమే ఉంటుంది. జూబ్లీ హిల్స్ లో కేబీఆర్ పార్క్ ఉంది కదా మేడం, అక్కడ ఎవరు తిరగడానికి ఆస్కారం ఉండదు, కత్తులు బాంబులు తప్పించి ఏముండవు అని చెప్పేసి కౌశిక్ రెడ్డి అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు మేడం? ఆడు కౌశిక్ రెడ్డి గారికి సిగ్గు శరము ఏం లేదు, వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. వాడు రెడ్డి పుట్టుకెట్లా పుట్టిండో మా రెడ్లదంతా ఆత్మగౌరవం పోగొడుతుండే. వాడు కేబీఆర్ పార్క్ లో ఎంతమందిని రేపు చేసిండ్రా, ఎంతమంది సినిమా వాళ్ళను విడగొట్టిండ్రా, ఎంతమంది సినిమాలు రఘుల్ ప్రీతిని వాళ్ళందరినీ వచ్చి ఎడగొట్టినాడా నవీన్ యాదవ్. ఏం మాట్లాడతారా మీరన్న మీడియా వాళ్ళు? వాడికి సిగ్గు శరం లేదు. వాడిని నేనే ఒక రెడ్డినే చెప్పు తీసుకొని కొడతాను కౌశిక్ రెడ్డిని. వాడు విమర్శల గురించి చెప్తున్నాం మేడం. ఇప్పటికి రౌడీకి సీట్ ఇచ్చిరు కాంగ్రెస్ అని చెప్తున్నారు. దాని గురించి అని పెద్ద పెద్ద నేతలు మొత్తం దాని గురించి ఇట్లా విమర్శిస్తున్నారు. మీరు రౌడీలు, మీరు దొంగలు, మీరు దొంగతనం చేస్తారు, దొంగలు 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 అని మీరు ఎంబడి ఉరుకుతారు. 10 ఏళ్ళు దోసుకున్నారు, ఇలా 1000 కోట్లు దాపెట్టుకున్నారు. మీరు ఖాళీ పేకు ప్రచారానికి మీ మీడియా వాళ్ళకు మీ యూట్యూబ్ ఛానళ్ళకు ఇట్లా పడేస్తున్నాడు అర్ధకొచ్చిన పైసలు. కాబట్టి అదేందో బీద వాళ్ళకి చెయ్యి, అదేందో రైతులకు చెయ్యి. ఇలా కొంతమంది ప్రజలకు తెలుస్తలేదు, ఏమనంటే కులం పిచ్చిలు తెస్తున్నాడు. ఎందుకయ్యా కులం పిచ్చి? మరి బీసీలకు రేవంత్ రెడ్డి 42% ఇస్తున్నాడు. మరి ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తలేరు? ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే నువ్వు లెక్క చేస్తలేవు, బీసీని లెక్క చేస్తావా? సిగ్గుండాలే వానికి, కేటీఆర్ గానికి సిగ్గుశరం లేదు. వాడు తుడుచుకొని పోతున్నాడు. ఒక మహిళని ఇంట్లోకి వెళ్ళి తెచ్చి ఆమె ఎంత సానుభూతి అంట. ఎవరు సానుభూతే? మొగడు చేస్తే పెళ్ళానికే లేదు సానుభూతి. ఇవ్వాలి రేపు ఎంత హెల్ప్ చేస్తేనే ఇవాళ గుండాలు అంటున్నారు మీరు. ఇలా చిన్న శ్రీశైలం యాదవ్ 4 రాష్ట్రాలకు అభిమానులు ఉన్నారు, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక. అటువంటి వాళ్ళ అబ్బాయినా కాబట్టి 50,000 మెజార్టీ గెలుస్తుంది. 2032 వరకు నవీన్ యాదవ్ ఎమ్మెల్యే, జూబ్లీహిల్స్కి ఎమ్మెల్యే. ఎందుకంటే డొక్కాడితే నుంచి మొదలెడితే కోటీశ్వర్ వరకు ఉన్నారు ఇక్కడ జూబ్లీహిల్స్లో. మాట మాట్లాడి గెలవమని భయం పుట్టుకొని ఫేక్ న్యూస్లు పెట్టుకుంటా డబ్బులు చదువుతుండు. వాడికి సిగ్గుందా కేటీఆర్ గానికి? ఏమంటుండు? 5,000కు 1 రూపాయి ఎక్కువ చేసుకోకండి. ఇదా నువ్వు నేర్పేది పబ్లిక్? ఇదేవే నువ్వు నేర్పేది పబ్లిక్? సిగ్గుండాలే. అమ్మో ఈసారి గిట్ట బీఆర్ఎస్ వస్తేలే ఇక మనకు హైదరాబాద్లో వరి పంటలు ఉండవయ్యా, డ్రగ్స్ పంటలు మాత్రం ఉంటాయి. అదైతే చెప్పగలుగుతాను నేను. అభివృద్ధి బాగా జరిగింది కదా మేడం, ఎందుకు అట్లా విమర్శిస్తారు? అంటే కొంతవరకు హైటెక్ సిటీ లాంటి హైదరాబాద్ ను నిర్మించారు, జూబ్లీహిల్స్ మాత్రమే కొంతవరకు ఇట్లా ఉంది. ఏం చెప్తారు? మరి ఆయనకేం పగున్నదో మరి మమ్మల్ని అడుగుతామేందయ్యా? కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు ఉంది, ఇంకా 3 ఏళ్ళు అయినాక మమ్మల్ని అడుగు చెప్తాము. అందుకే కదా జూబ్లీహిల్స్. అరే ఏం చేస్తామో హామీలు ఇస్తాం కదా. అప్పుడు నువ్వు 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు చెప్పు తీసుకొని కొట్టండి మమ్మల్ని, మా పార్టీ వాళ్ళని. మేము మాట్లాడతాం అప్పుడు. ఇవాళ 2 ఏళ్ల నుంచి మీ వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే. మేము వచ్చి 2 ఏళ్ళు అయింది. గల్లపేట కాల్ చేసిపోయినావు. మంత్రివర్గంలో మీ మంత్రులు అనుకుంటున్నారంట గెలవకుండా పర్లేదు, ఏం అవసరం లేదు, గెలిస్తే నాకు కోల్పోతాను ఏమంటారు? ఆ క్యాండిడేట్కు నీకు మంత్రి పదవి ఇస్తామని మేము చెప్పినామయ్యా. మీరు చిన్న పిల్లగాడని మీరు అనుకుంటున్నారు, చిన్న పెద్ద కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి పులిబిడ్డ, పులివెందలకెళ్ళి వచ్చిండు అంచెలంచెలు ఎదుకుంటా. ఒక కేటీఆర్ వచ్చిండు తండ్రి పేరు చెప్పుకొని వచ్చి సీటు మీద. ఎవరికి విలువ ఉంది? అంచెలంచెలు ఎదుగుననుకుంటుంది. ఇలా కేటీఆర్ మాటలు పైసా సంపాదించిండు అంతే. ఇది కూడా అంతే. చిన్న పిల్లగాడు ఏం చేస్తాడు? మేము పెద్ద పెద్దోళ్ళం మన మొదలు చేతులు కట్టుకోవాలా అనుకుంటుర్రేమో. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని ఎవరు చెప్పిర్రే? జూబ్లీహిల్స్ గెలుస్తుంది, జూబ్లీహిల్స్లో డెవలప్మెంట్ అబ్బాయి బాగా చేస్తాడు. మొత్తం ఆకట్టుకుని నేను అంతా తిరిగి చూసి వస్తున్నా. నవీన్ యాదవ్ 50,000 మెజార్టీతో గెలుస్తాడు. 2032 వరకు ఎమ్మెల్యేగా ఉంటాడు. ఇదే నా టార్గెట్. ప్రజలకు ఏం హామీ ఇస్తారు మేడం? రోడ్లు, ఈ లైట్లు అన్ని కామన్ ఉంటాయి, ఇంకేమి ఇస్తారు? ఇప్పుడు మొన్ననే కదయ్యా ఎన్నో కోట్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. 1,50,00,000 ఎంతో ఇచ్చిండు ఈ డెవలపింగ్ రోడ్లకు. ఒక 3-4 నెలల కింద డెవలప్ అయితేనే ఉంది కదా.
మళ్ళీ ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉండాలి కదా, నాకు ఇది కావాలే చేయని, కానీ నువ్వు పోయి అడిగితేనే అమ్మటువంటిది అన్నం పెట్టదు అడగంది. ఇప్పుడు నవీన్ యాదవ్ అడిగితే చేస్తాడు కదా ముఖ్యమంత్రి గారు, చేయకపోతే డెవలప్ చేయకపోతే అడగాలి. అప్పుడు గంజాయి ముక్క తులసివనంలో గంజాయి ముక్కలాగా ఒక్క సీట్ వస్తే వాళ్ళకి ఒరిగేది ఏం లేదు, కానీ ఇటువంటి బ్లేములు నేర్పుతాడు. ఇటువంటి రాజకీయంలో అంత ఫేక్ నుకులు పైసలు ఇచ్చి గడబడి చేస్తాడు. దొంగలు అంటాడు, రౌడీలు అంటాడు, ఇంకేమేమో అంటారు. కటింగ్ షాప్లో కూడా పోతే భయం అంట అబ్బాయితో. అంత బిచ్చగాళ్ళు అనుకుంటుండా? వాళ్ళు సహాయం చేసే మనుషులు, వాళ్ళకు ఒక మంచి పేరుంది. ప్రజలేం పిచ్చోళ్ళు గారు నువ్వు చెప్తే వినడానికి. ఇదేమో ఉద్యమ పార్టీ కాదు, ఇదేమన్నా మున్గోడు కాదు. మున్గోళ్ళకి ఇట్లా ఎమ్మెల్యేలను ఎంపీలను దించి ఎట్లా చేసినావు? అది కాదు ఇప్పుడు రేవంత్ అన్న ప్రజా పరిపాలన. ఇది రాసుకోండి. ఏమంటున్నారు మేడం ప్రజలు? మీరు ఎక్కడి నుంచి, మీ పేరు? నా పేరు మాధవి గోపగాని, నల్గొండ డిస్ట్రిక్ట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేను. సో మేము ప్రచారంలో భాగంగా మేము ఇక్కడ కార్మిక నగర్లో ప్రచారం చేస్తున్నాము. సో ఇక్కడ ప్రతి గడప గడపకి మేము తిరుగుతూ ఉన్నాము. తిరిగిన ప్రతి దగ్గర కూడా నవీన్ యాదవ్ గారు మా ఇంటి సభ్యుడు, మా ఇంట్లో మా అన్న తమ్ముడు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా అట్లా వరుసలు పెట్టుకుంటూ తిరుగుతాడు. మాకు ఏ ఆపద సాపద వచ్చినా నవీన్ మా ముందుంటాడు. ఆ అబ్బాయి ఇక్కడే పుట్టిండు, ఇక్కడే పెరిగిండు, కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారిని ఆదరిస్తామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అంతేకాకుండా మేము ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము చేసిన కార్యక్రమాలు, అంటే అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలని చెప్తూ ముందుకెళ్తున్నాము. అంటే ఇప్పుడు ఫేక్ ప్రచారం లాగా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చేసిర్రు, 10 ఏళ్ళు చేసిర్రు. ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా చేసి పడేసిండ్రు, 5 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. సో అట్లా చేసి ఈ జూబ్లీ హిల్స్కి ఎటువంటి అభివృద్ధి చేయకుండా, ఎక్కడి డ్రైనేజీలు చూసినా, రోడ్లు చూసినా, ఎక్కడ చూసినా కూడా మేము వచ్చిన తర్వాత ఒక 60 కోట్ల వర్కులు ఇక్కడ శాంక్షన్ చేసిండు మా రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు. అవి తప్ప అంతకుముందు వాళ్ళు చేసింది ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఇంకా మేము వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ఏదో ఫేక్ కార్డు పెట్టుకొని తిరుగుతున్నారు, గ్యారంటీ కార్డు, కాంగ్రెస్ గ్యారంటీ కార్డు అని. నిజంగానే అది గ్యారంటీ కార్డే కాంగ్రెస్ది. మరి మీది తీసుకెళ్ళాలి మేము జనాల్లోకి అంటే ఒక పుస్తకమే పట్టుకొని పోవాలి. మీరు 10 ఏళ్ల నుంచి దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొన్న డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ వరకు 10 ఏళ్లలో రైతు రుణమాఫీ కానీ ఎటువంటి మీరు చేసినటువంటి వాగ్దానాలు ఏది కూడా నెరవేర్చలే. మరి అది సిగ్గుండాలి మీరు అది తీసుకొని తిరుగుతానికి. ఎందుకంటే మేమేమో 400, 500 హామీలు ఇచ్చి ఒకటి కూడా నెరవేర్చలేదు. వాళ్ళు 6 ఇచ్చిండ్రు, అందులో 4 అయిపోయినాయి, ఒక 2 ఉంటే ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది మాకు. మేము తప్పకుండా నెరవేరుస్తాం. మేము 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులు ఇచ్చినాం. ఈరోజు రేషన్ కార్డులలో తొలగించినాం, కొన్ని యాడ్ చేసినాం కొత్త వాళ్ళని. మరి సన్న బియ్యం ఇస్తున్నాం. ఈరోజు ఉచిత రవాణా, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాము, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము. ప్రతిదీ మహిళల కోసం డబల్ బెడ్రూమ్లు ఇళ్ళు కూడా ఈరోజు మహిళల కోసం కేటాయిస్తున్నాం. సో అట్లా బీఆర్ఎస్కి చాలా స్కోప్ ఉంది అంటున్నారు మేడం. బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ తీసారు, దాదాపు ర్యాలీలు తీస్తే గెలుస్తారా? ర్యాలీలు తీస్తే గెలుస్తారా అండి? మేము కూడా ర్యాలీలు చాలా తీస్తున్నాము, చాలా నడుస్తున్నాయి. మా మంత్రులు తిరుగుతున్నారు, మేము తిరుగుతున్నాం. అట్లా తిరగడం వాళ్ళు కాదు, ఎక్కడ లేదు. ఎక్కడ ఏం చేసిండ్రు? ఏం చేసిండ్రు? దళిత బంధు పెన్షన్ చెప్పుకోవాల్సిందే. పెన్షన్ ఇప్పుడు వీళ్ళు పెట్టింది ఏం కాదు, అంతకు ముందున్న పెన్షన్నే పెద్దగా చేసి అంటే ఎక్కువ చేయడం జరిగింది. పెన్షన్దే మాట్లాడుతున్నారు. మేము ఇచ్చినటువంటి మాట్లాడరా? మేము మాట్లాడరా? ఇప్పుడు 2 మేము చెయ్యనివి అయ్యే 2 పట్టుకొని తిరుగుతున్నాం. మరి ఎందుకు? సన్న బియ్యం ఇచ్చినాము మేము, రేషన్ కార్డులు ఇచ్చినాం మేము, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం మేము, ఉచిత రవాణా ఇచ్చినాం. మరి ఇవన్నీ ఎందుకు? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాము. మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడతలేదు? జనానికి తెలుసు వీళ్ళు ఏదో ఫేక్ ప్రచారం చేసినంత మాత్రాన జరిగేది ఏం లేదు. ప్రజలకు ఖచ్చితంగా తెలుసు ఈరోజు పేదవాడికి ఏం కావాలో అది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. కాబట్టే మేము పేదలకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు ఫేక్ ప్రచారాలతోటి ఫేక్ సర్వేలతోటి చేసేది ఏమీ లేదు. 2 రోజులైతే రిజల్ట్ తెలుస్తుంది. మేము ఖచ్చితంగా 60,000 మెజారిటీ తోటి గెలవబోతా ఉన్నాం జూబ్లీ హిల్స్ని.